హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో అటుకుల ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం. నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక 2 కప్పుల అటుకులను తీసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ నానబెట్టుకోవద్దండి. ఎక్కువ నానితే అటుకులు ముద్దగా అయిపోయి ఉప్మా పొడి పొడిగా రాదు. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులను వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేయడం వలన మంచి టేస్ట్ వస్తుందండి, ఇది స్కిప్ చేయొద్దు. దీనిలో 1 పావు స్పూన్ పసుపు, 1 రెబ్బ కరివేపాకు, 1 హాఫ్ స్పూన్ ఉప్పును కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. చూసారా, అటుకులు చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అటుకులకు పోపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలో 1 గుప్పెడు క్యారెట్ తురుమును వేసుకుని బాగా కలపాలి. అలాగే 1 గుప్పెడు మొలకెత్తిన పెసలను, 1 అర గుప్పెడు వేయించిన పల్లీలను, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు కదపకుండా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ అటుకుల ఉప్మా రెడీ అయినట్లే. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.